యూఎస్‌సిఐఎస్ వాళ్ళు ఆగస్ట్ 19కి ఒక మెమో రిలీజ్ చేశారనమాట. అంటే ఇది మోర్ ఆర్ లెస్ కొంచెం ఈ టెర్రరిస్ట్ బేస్డ్ యాక్టివిటీ వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం అని చెప్పేసి చేశారని న్యూస్‌లో ఉంది గానీ, బట్ ఏంటంటే ఆ మెమోలో చేంజ్ ఆఫ్ స్టేటస్‌కి గనక ఎవరైనా అప్లై చేసుకుంటే, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ మ్యాటర్స్‌లో యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి మోర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అని చెప్పేసి ఉంది. ఒకవేళ హెచ్-1 రివోక్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఎమ్మటే ఏంటంటే మనం ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌టెన్షన్ అప్లై అది మన ట్రాన్స్‌ఫర్ అప్లై చేసుకుంటాము. వేరే ఎవరికైనా కొత్త ఎంప్లాయర్‌కి. అంటే హెచ్-1 ఎందుకు రివోక్ అవుద్ది అంటే మోర్ ఆర్ లెస్ మీకు జాబ్ లే ఆఫ్ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ అయిపోవచ్చు, లేకపోతే ఎనీ రీజన్ మనకి ఆ కంపెనీకి సంబంధం లేదన్నప్పుడు కంపెనీ వాళ్ళు రూల్ ప్రకారము ఏంటంటే ఆహ్, వాళ్ళు కంపల్సరీ హెచ్-1 రివోక్ చేయాలి. ఎందుకంటే ఎన్ని రోజులు మనకి హెచ్-1 వాళ్ళ కంపెనీ మీద ఉంచుకుంటే అన్ని రోజులు వాళ్ళు లయబుల్ అవుతారు కాబట్టి ఏంటంటే చేసిన తర్వాత మనకి 60 డేస్ అయితే టైం ఉంటది. ఆ టైం లోపు జనరల్‌గా మనం వేరే దానికి చేంజ్ ఆఫ్ స్టేటస్ బి-1 లేతే ఎఫ్-1 లేతే వాటెవర్ ఇట్ ఈస్ హెచ్-4 ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉంటాం గదా! అయితే ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్టేటస్ వాళ్ళు డినై చేయాలా? లేకపోతే అప్రూవ్ చేయాలా? అనేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి ఇచ్చారనమాట.